అలాగే చాలా మంది సోదరులు ఇప్పుడు చెప్పిన విధంగా రవీంద్ర అన్న గారిని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము. రవీంద్ర అన్న గారు కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకోగలరు, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినా సరే ఏదైనా వ్యాపారం చేసుకోగలరు, బతకగలరు. కానీ అదే కమ్యూనిటీస్ లో ఆర్థికంగా సామాజికంగా ముందున్నారు. కానీ వాళ్ళు చాలా మంది ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేది ఆ పోరాటంలో ఫలితం కూడా దక్కినందుకు ఈ సందర్భంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మేమందరము మరొకసారి రమణ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాం. అసలు యాక్చువల్ గా నేను కూడా గత దశాబ్ద కాలంలో నేను 26 కమ్యూనిటీస్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో. ఆ కమ్యూనిటీస్ ఏంటంటే మైగ్రేట్ అయినారు ఇక్కడ తెలంగాణకి. దేశ విదేశాల నుంచి కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది భారతదేశంలో బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతము, రాయలసీమ కొన్ని ప్రాంతాలని బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు కేటాయిస్తుంటది. ఎందుకంటే వాళ్ళు బాగా వెనుకబడిన వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ గత 78 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ లో. బైఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగలేదు. ఆ కమ్యూనిటీస్ అన్నింటినీ రిజర్వేషన్ నుంచి తీసేశారు. రిజర్వేషన్ తొలగించడం జరిగింది అనమాట వాళ్ళకి. ఆ రిజర్వేషన్ తొలగించినప్పుడు మేము అందరం కలిపి సుప్రీంకోర్టుకి పిటిషన్ నేను కూడా వాళ్ళందరికీ న్యాయం జరగాలని గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళ కోసం కాదు. చాలా మంది ఇప్పుడు మోసపేట మీరు ఆ చుట్టుపక్కల ఏరియాలు వెళ్ళారంటే ఒక ఇంట్లోనే 8 మంది 9 మంది ఉంటారు. ఒక చిన్న రూమ్స్ 2 ఉంటాయి. నిజంగా వాళ్ళు పేదవాళ్ళే. ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు మనకి భారతదేశంలో సమన్యాయం, సమాజహితం కోరుకునే వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఒక స్థాయికి వెళ్ళి వాళ్ళు బాగా సెటిల్ అయిన తర్వాత మనం అదే రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు. ఎవరికైతే రిజర్వేషన్ కావాలి, వెనకబడిన ప్రజలు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం జరగాలని మా పోరాటం చేస్తున్నాం. అలాగే పెద్దలు మన రవీంద్ర అన్న మాకు అందరికి మార్గదర్శకులు.